రామాయణంలోని జటాయువు గురించి మనందరికీ ఏం తెలుసు? సీతమ్మను తీసుకుని వెళ్తున్న రావణుడికి అడ్డుపడింది. రావణుడు రెక్కలు నరికేసి చంపేశాడు అని, అంతే కదా. కానీ జటాయువు రావణుడితో ఎంత పెద్ద యుద్ధం చేశాడో తెలుసా? దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. జటాయువుకి సంపాతి అనే అన్నయ్య ఉండేవాడు. జటాయువు దశరథ మహారాజుకి స్నేహితుడు. రాముడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు నీ తండ్రి స్నేహితుడు నేను అని రాముడికి చెప్తే రాముడు జటాయువును కూడా తనతోనే ఉండిపోవడానికి ఒప్పుకుంటాడు. అలా రాముడి దగ్గరికి చేరాడు జటాయువు. కొన్నాళ్ళకి రామలక్ష్మణులు లేని సమయంలో రావణుడు సీతమ్మని బంగారు రథంలో ఆకాశంలో తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు సీతమ్మ రామ రామ అని అరిచిన అరుపులు విన్న జటాయువు రావణుడికి అడ్డుపడ్డాడు. అప్పుడు జటాయువు వయసు 60,000 సంవత్సరాలు. జటాయువు ఒక పక్షే కాని రాముడి మీదున్న ప్రేమతో రావణుని ఆపడానికి ప్రయత్నించింది. రావణుడి రథసారథిని కొట్టి చంపేశాడు జటాయువు. రావణుడి రథంకి పిశాచాలు లాంటి గాడిదలు కట్టున్నాయి. ఆ గాడిదల్ని కూడా చంపేశాడు. దాంతో ఆ రథం విరిగి కింద పడిపోతున్నారు అందులో ఉన్న రావణుడు సీతమ్మ. అలా పడిపోతున్నప్పుడు కూడా తన ఎడమ చేతిలో గట్టిగా పట్టుకున్నాడు సీతమ్మని రావణుడు. అది చూసి విపరీతంగా కోపం వచ్చిన జటాయువు రావణుడి 10 ఎడమ చేతులు తన ముక్కుతో నరికేశాడు. సీతమ్మ కింద పడిపోయింది కానీ మళ్ళీ 10 చేతులు పుట్టుకొచ్చేశాయి రావణుడికి. ఇంకా జటాయువు చేసిన యుద్ధాన్ని చూసిన రావణుడు కోపంతో ఒక పెద్ద కత్తి తీసి జటాయువు రెక్కలు కాళ్ళు నరికేశాడు. కింద పడిపోయింది జటాయువు. తన కోసం ప్రాణాలు వదిలేస్తున్న జటాయువుని పట్టుకుని ఏడుస్తున్న సీతమ్మని చుట్టు పట్టుకుని జటాయువు కోసం ఏడుస్తావా, నాతో రా అని మళ్ళీ రథం ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు రావణుడు. అలా రక్తంలో పడిపోయిన జటాయువుని కొంతసేపటికి సీతమ్మను వెతుక్కుంటూ వచ్చిన రాముడు దూరం నుండి ఆ రక్తమంతా చూసి జటాయువే సీతమ్మని తినేసుంటాడు అనుకుని జటాయువు మీదకి బాణం సంధించాడు రాముడు. అప్పుడు జటాయువు, రావణుడు నన్ను ముందే చంపేశాడు రామ, నువ్వు మళ్ళీ చంపక్కర్లేదు అని జరిగింది చెప్పి రాముడి చేతిలో ప్రాణాలు వదిలేశాడు జటాయువు. జటాయువు చనిపోయాక రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, నాకు సీత దూరం అయిపోయింది అన్న బాధ కన్నా నా కోసం ఒక పక్షి ప్రాణం వదిలేసింది అన్న బాధ ఎక్కువగా ఉంది అని జటాయువు దగ్గర కూర్చుని ఏడ్చాడు రాముడు. తన తండ్రికి చేసినట్టే అంత్యేష్టి కార్యక్రమాలు పూర్తి చేశాడు జటాయువుకి. ఇది జటాయువు సీతమ్మ కోసం రావణుడితో చేసిన యుద్ధం. మీలో ఎంతమందికి జటాయువు చేసిన యుద్ధం గురించి ముందే తెలుసు? కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మన పురాణాల నుండి తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇతిహాస నౌ.